మనకు తెలియని, మనకు అంతుపట్టని ఎన్నో నాగరికతలు సముద్ర గర్భంలో ఉన్నాయి. ఎవ్వరేమనుకున్నా ఇది నమ్మలేని నిజం. అలా ఒకే ఒక రోజు రాత్రికి రాత్రి సంభవించిన సముద్రపు సునామీలో తుడిచిపెట్టుకుపోయిన ఒక నగరం అట్లాంటిస్. ఈరోజు మీకోసం అట్లాంటిస్ గురించి చెబుతాను. గ్రీకు తత్వవేత్త ప్లేటో క్రీస్తు పూర్వం 360లో వ్రాసిన టెమేయస్ పుస్తకంలో ఈ అట్లాంటిస్ ప్రస్తావన ఉంది. ఇంతకీ ప్లేటో అట్లాంటిస్ గురించి ఏం చెప్పాడు? ప్లేటో చెప్పిన ప్రకారం ఆ నగరం ఒక స్వర్గసీమగా ఉండేదట. ఆ నగరానికి దేవుడిగా పొసోడియన్ను పూజించేవారు. ఆ దేవుడి గుడి నగరం మధ్యలో ఉండేది. ఇక ఆ నగరంలో చక్కటి నీటిపారుదల వ్యవస్థ ఉండేదని, సాంకేతికంగా బాగా అభివృద్ధి చెంది ఉండేదని అతను రాశారు. అతను చెప్పిన ఇంకో కొన్ని విషయాలు, అక్కడి నిర్మాణాలు ఎరుపు నలుపు రంగు రాళ్లతో నిర్మించేవారట. అక్కడ ఎద్దు జంతు బలులు ఇచ్చేవాళ్ళట కూడా. ఆ నగరం 3 రింగుల రూపంలో ఉండేదని, మధ్యలో కాలువలు, వాటిపై వంతెనలు ఉండేవని ప్లేటో ఆ బుక్లో రాశారు. ఇక ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఏనుగులు తిరిగేవాట. క్రీస్తు పూర్వం 9600 కాలంలో ఈ నాగరికత వెల్లువిరిసింది. ఈ నగరం వృత్తాకారంలో ఉండేదట. ఒకే ఒక్క రాత్రి వచ్చిన సునామీ దెబ్బకు ఈ నగరం తుడిచిపెట్టుకుపోయినట్లుగా ప్లేటో తన పుస్తకంలో వ్రాశారు. జియాలజిస్టులు ఈ ఆధారాలతో అట్లాంటిస్ను వెతకటం మొదలుపెట్టారు. చాలా కాలం తర్వాత, అంటే 2001లో క్యూబా తీరంలో కొన్ని భారీ నిర్మాణాలు ఉన్నట్లుగా గుర్తించారు కొందరు జియాలజిస్టులు. కానీ అట్లాంటిస్ అని మాత్రం అనుకోలేదు. కేవలం అక్కడ పూర్వ సంపద నిధులు దొరుకుతాయనే ఉద్దేశంతో అక్కడ పరిశోధనలు మొదలుపెట్టారు. 2000 అడుగుల లోతులో ఉన్న సముద్ర గర్భాన్ని చిత్రించేలా ఉండే సోలార్ టెక్నాలజీతో తయారు చేసిన కొన్ని కెమెరాలను పంపారు సముద్రంలోకి. అవి తీసిన ఫోటోలను చూశాక వాళ్ళకి ఎక్కడో ఏదో సందేహం. ఆ ఫోటోలో కనిపించే నిర్మాణాలే అట్లాంటిస్ ఏమో అని భావించారు. ఇంకా మంచి టెక్నాలజీతో చేసిన కెమెరాలు పంపారు. కానీ ప్లేటో చెప్పిన ఆనవాళ్ళు మాత్రం అక్కడ బయటపడలేదు. ఆ తర్వాత గ్రీస్ ఐలాండ్ శాంటోరిస్, ఈ దీవిలో అట్లాంటిస్ ఉంది అనే పుకార్లు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇక్కడ జరిగిన సాధారణ తవ్వకాల్లో ఓ అద్భుత నగరం బయటపడింది. ప్లేటో చెప్పిన ప్రకారం ఆ నగరం వృత్తాకారంలో ఉంది. నీటి పారుదల వ్యవస్థ కూడా అలాగే ఉంది. ప్లేటో చెప్పినట్లు అట్లాంటిస్లో నిర్మాణాలకు వాడే ఎరుపు నలుపు రాళ్ళ నిర్మాణాలు ఇక్కడ కూడా ఉన్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తేలింది. ఇక్కడి నాగరికత అగ్నిపర్వతం పేలటం వల్ల నాశనమైందని, దానితో ఈ నాగరికత అట్లాంటిస్కు సంబంధం లేదని సైంటిస్టులు తేల్చి చెప్పేశారు. ఇక తాజాగా సైంటిస్టులు బయటపెట్టిన సమాచారం, స్పెయిన్ తీరంలో అట్లాంటిస్ ఉందా? రేయాన్ కోర్ చెప్పిన ప్రకారం జర్మన్ జియాలజిస్ట్ రిచర్డ్ ప్రూస్ టీంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు రేయాన్ కోర్. ఇతను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతం ఆధారంగానే అట్లాంటిస్ స్పెయిన్ తీరంలోని బురద నేల కింద ఉందని నిర్ధారించుకున్నారు. స్పెయిన్ తీరంలోని డెనియన్ పార్కుకు సంబంధించిన శాటిలైట్ పంపిన చిత్రాలను గమనించారు. ఆ చిత్రంలో ప్లేటో చెప్పిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. ప్లేటో చెప్పినట్లు ఆ నగరం 3 రింగుల రూపంలో ఉందని గమనించారు. శాటిలైట్లో వచ్చిన ఫోటోలను చూస్తే అక్కడ గొప్ప నగరం ఉన్నట్లుగా గుర్తించారు. అక్కడ సముద్ర గర్భంలో ఒక పట్టణాన్ని కూడా గుర్తించారు. అక్కడ కొన్ని బొమ్మలు దొరికాయి. వాటిపై పరిశోధనలు జరిపారు. ఆ బొమ్మలు ఆసియా నాగరికతకు చెందినవి గుర్తించారు. ఆ టీం వాళ్ళు చెప్పేదాని ప్రకారం అదే అట్లాంటిస్ అని. కానీ అక్కడ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నదని వాళ్ళు చెబుతున్నారు. మరి చివరికి ఏమవుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో. ఆ రాణి అందానికి అద్దం పట్టేలా ఉంటుందట. అర్థం లేని మాటలు చెప్పినా అందరూ తలాడించే వాళ్ళే కానీ నోరు విప్పి మాట అనేవాళ్ళు కాదట.